హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ బిజినెస్. హోమ్ లోన్ తీసుకోవాలని ప్లానింగ్ లో ఉన్నారా? మేము ఇల్లు కట్టుకుంటున్నాం, బట్ నాకు హోమ్ లోన్ కావాలి. ఎలా కావాలి? ఏం చేయాలి? అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? మరి తక్కువ ఉంటే ఓకేనా? ఎక్కువ ఉంటే తీసుకోలేను అని ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మైండ్లో తడుతూ ఉంటాయి, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఇప్పటి వరకు అయితే ఎవరు కొత్తగా చూస్తున్నారో, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అయితే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇల్లు కట్టుకోవాలి అండ్ హోమ్ లోన్ తీసుకోవాలి అనే ఒక చిన్న ఆశ అయితే ఉంటుంది. అంటే నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, ఇల్లు కట్టుకోవాలని అందరికి ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళు కొంత డబ్బు ఉన్నా కూడా కొంత లోన్ కావాలన్నమాట. మరి అలాంటి వాళ్ళు ఏ బ్యాంక్ ని అప్రోచ్ అవ్వాలి? అసలు లోన్ ఎంత ఉంటుంది? ఎంత ఇస్తారు? ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో తెలుసుకుందాం. అయితే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1% లోపలే ఉంటుంది. అంటే రూపాయి లోపలే ఉంటుంది. అంటే మన హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూపాయి కన్నా తక్కువ. అంటే 10% లోపలే ఉంటుంది. 7, 8, 6, 9 అంటే 10 లోపలే ఉంటుంది. 10% అంటే రూపాయి ఇంట్రెస్ట్ కన్నా తక్కువే ఉంటుంది. అదే మనం పర్సనల్ లోన్కి వెళ్తే 1 పాయింట్ ఎక్కువ, అంటే లైక్ ఒక 2, 3 అంటే రూ. 2, రూ. 3, రూపాయిన్నర ఇట్లా ఉంటుంది అనమాట పర్సనల్ లోన్కి వెళ్తే. బట్ మనకి హోమ్ లోన్ కావాలంటే ఖచ్చితంగా 75 పైసలు, 85 పైసలు, 95 పైసలు, రూ. 10 అంటే ఒక 1 అంటే రూపాయి లోపే ఉంటుందన్నమాట. అయితే చాలా మందికి కూడా హోమ్ లోన్‌లో ఏం చేయాలి? ఎలా చేయాలి? అసలు ఏ బ్యాంక్‌ని అప్రోచ్ అవ్వాలని తెలీదు కాబట్టి, అయితే అన్ని బ్యాంకుల యొక్క హోమ్ లోన్ యొక్క లిస్ట్‌ని మీకు చెప్తాను. చూసుకోండి ఒకసారి. అయితే బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బిఐ 30 లాక్స్‌కు 8-9 అంటే 8.9 ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అదే 30 లక్షల నుంచి 70 లక్షలు కావాలంటే 8.9.15 సేమ్. మన 75 లక్షల వరకు కూడా 30 లక్షల నుంచి 70 లక్షలు తీసుకున్నా కూడా 10 లోపలే వస్తుందన్నమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 లోపలే ఉంటుందన్నమాట. అంటే రూపాయి లోపల, 10 అంటే రూపాయి లోపలే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10 లోపలే ఉంది అనుకున్నాం, కానీ 10.40 పైసలు ఉందన్నమాట. అంటే ఒక రూపాయి కన్నా కొంచెం 40 పైసలు ఎక్కువ ఉందన్నమాట. అది బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే 8.40 నుంచి 10.15 వరకు ఉందన్నమాట. 30 లాక్స్ నుంచి 75 లాక్స్ తీసుకున్నా కూడా 8.40 నుంచి 10.15 వరకు ఉందన్నమాట. అయితే నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే హోమ్ లోన్ కి 7.85 నుండి 10.25 అంటే రూపాయి 25 పైసలు ఎక్కువ ఉందన్నమాట. అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. సేమ్ ఈ బ్యాంకు మనం 75 లక్షల వరకు తీసుకున్నా కూడా తగ్గుతుంది. అంటే ఇప్పుడు 30 లాక్స్‌కి కొంచెం అలానే ఉంది. బట్ 75 లక్షలకి కొంచెం తగ్గిందనమాట. అంటే 8 పాయింట్ నుంచి 9.75 అంటే రూపాయి లోపలే అనమాట. సో 75 లాక్స్ పెరిగింది. బట్ 35 లాక్స్ అంతే ఉంది. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్. దీని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30 లాక్స్‌కి ఎలా ఉందంటే 8.5 నుంచి 9.85 వరకు ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ ఎలా ఉందంటే కెనరా బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8.0 నుంచి 10.75 పైసల వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉంది 30 లాక్స్ కి. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8.50% మాత్రమే ఉందన్నమాట. అయితే చూసారు కదండి, ఇన్ని అంటే డిఫరెంట్ బ్యాంక్స్ ఆఫ్ డిఫరెంట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మరి ఫ్యూచర్ లో ఇవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గనున్నాయి. మనం పర్సనల్ లోన్కి వెళ్తే ఒకలా ఉంటుంది, హోమ్ లోన్కి వెళ్తే ఒకలా ఉంటుంది, బిజినెస్ లోన్కి వెళ్తే వేరేలా ఉంటుంది. బిజినెస్ లోన్ వచ్చేసి 2%, 3 అంటే రూ. 3, రూ. 2, రూ. 4 లెక్క ఉంటుంది అనమాట. బట్ హోమ్ లోన్ వచ్చేసి రూపాయి లోపలే ఉంటుంది. పర్సనల్ వచ్చేసి 1, 2, 3 ఇది ఇట్లోనే ఉంటుంది అనమాట. అంటే జస్ట్ ఒక హోమ్ లోన్ మాత్రమే రూపాయి లోపు ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఆనందంగా గడపాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం మీకు చిన్న క్లూ నేను ఇచ్చేసాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వెళ్ళండి, మీ దగ్గరున్న బ్యాంకులోకి వెళ్ళి కనుక్కోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా తగ్గుతుంది, తగ్గే అవకాశం కూడా ఉంది. మరి ఎవరైనా ప్లానింగ్లో ఉంటే ఖచ్చితంగా మీ యొక్క కళని సాకారం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి హోమ్ లోన్ ప్లాన్ చేయండి. మంచి ఇల్లును కట్టండి, మంచి పేరుని సంపాదించండి, మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో చూసినానండి మా వైక్యూబ్ బిజినెస్ ని. మరిన్ని టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్.